మమతా బెనర్జీ మీదన అసంతృప్తి అంతుందా? ఓటమి పాలైందంతే. నిన్న వాళ్ళ పార్టీ శాసనసభాపక్ష మీటింగ్‌కి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇదివరకు మమత అంటే ఉచ్చబోసుకునేవాళ్ళు. లేనోళ్ళు గూడా ఇన్‌చార్జీలు గూడా వచ్చి కూర్చుంటారు ఓడిపోయిన చోట్లోళ్ళు గూడా. అట్లాంటి స్టేజ్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మిస్ అవ్వడం అన్నటువంటిది సంచలనాత్మకం అవుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ నిలువునా చీలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకనే ఇప్పుడు మమత ఎక్కువ గొడవలు చేస్తుంది. ధర్నాలు చేస్తే, రాస్తారోకో చేస్తే, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తది. ఏది నేను రాజీనామా చేయను, నన్ను డిస్మిస్ చేయండి. డిస్మిస్ చేస్తే అదిగో చూసారు నన్ను డిస్మిస్ చేశారు. ఓడిపోయిన తర్వాత డిస్మిస్ చేసేది ఏంది ఆవిడ్ని? రాజీనామా చేయకపోతే ప్రభుత్వం మారదా? అట్టయితే గనక ప్రతి ముఖ్యమంత్రికి ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పినట్టు ఆవిడ. ఇప్పటికే సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళనే లోపలేసి చివరికి జడ్జిల్ని కూడా లోపలేసినటువంటి ఘనత, నిర్బంధించినటువంటి ఘనత ఆవిడదే రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ. ఇప్పుడు ఆవిడ మరొక దుర్మార్గమైనటువంటి పాత్ర పోషిస్తుంటే ఆవిడ మీద అసంతృప్తితో తిరుగుబాటు ఏమన్నా ఆరంభమైందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.